హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఆయన డ్యూటీ నుంచి వస్తూ తోట బయటే మామిడి పళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి అయితే ఇంకా బాగున్నాయని చెప్పేసి తీసుకొని అయితే వచ్చారు. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా స్వీట్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. మామిడైతే ఇంకా తీసుకురాగానే ఇంకా కోసి అని చెప్పేసి బౌల్లో తీసుకొని వచ్చి ఇచ్చాడు అనమాట. వాడు కొన్ని పీసెస్ కట్ చేసి నేనైతే జ్యూస్ చేసుకుందామని అయితే చేస్తున్నాను. అదేంటో యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇదే ఇన్కమ్, దీని మీదనే మనం సెటిల్ అవ్వాలి, దీని నుంచి ₹1 సంపాదించాలి అనుకొని ప్లాట్ఫామ్ వన్ ఆఫ్ ది ఆప్షన్గా పెట్టుకొని స్టార్ట్ చేసిన వాళ్ళకేమో ఛానల్ అనేది తొందరగా క్లిక్ అవ్వదు. అదే ఇంకా సెకండ్ ఆప్షన్గా యూట్యూబ్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం తొందరగా స్టార్ట్ అయిపోతుంది అనమాట. తొందరగా ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది, వాళ్ళ ఛానల్ అనేది గ్రోత్ అయిపోతుంది. ఎట్లా అంటే ఒక వాళ్ళకి బిజినెస్ ఇన్కమ్ ఇంకా వేరే సోర్స్ ఏది ఉన్నా ఇది సెకండ్ ఇన్కమ్గా సెకండ్ ఆప్షన్గా చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకేమో తొందరగా క్లిక్ అవుతుంది. మనకేంటో మరి ఇదే ఛాన్స్ ఇంకా ఇంతకు మించి ఇంకో లేదు, బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఈ యూట్యూబ్ ద్వారానే ఏమైనా ఎర్న్ చేసుకోవాలి అని చెప్పేసి కష్టపడి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకేమో ఇంకా సంవత్సరాలు పడుతుంది అనమాట. మన ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఇంకా చూసి యాస్టకి వచ్చేసి ఇంకా ఛానల్ బంద్ చేసుకుంటామేమో, కానీ ఇంకా మన ఛానల్ ఏమో అంత ఈజీగా అయితే గ్రోత్ అవ్వదు. అది యూట్యూబ్ పరీక్షను ఇంకా దేవుడి పరీక్షను సబ్స్క్రైబర్ పరీక్షను అర్థం కాదు. కానీ అలాంటి వాళ్ళ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.